మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది 4వ తరగతిలోని 5వ పాఠమైన సత్యమహిమ అనే పాఠం గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. పిల్లలు అందరూ సత్యమహిమ అనే పాఠం యొక్క పేజ్ తెరవండి. తెరిచారా? ఓకే. అయితే ఈ సత్యమహిమ అంటే అర్థం ఏమంటే నిజాయితీ యొక్క గొప్పతనమని ఈ పాఠం యొక్క అర్థం. ఇంకా ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమంటే గేయకథ. ఇతివృత్తం ఏమంటే నైతిక విలువలు. సరే పిల్లలు, ఇప్పుడు అందరూ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది కదా. అందరూ చిత్రం చూడండి. చూసారా? ఈ చిత్రం చూస్తే మీకేమనిపిస్తుంది? పిల్లలందరూ పాఠశాల గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆడుకుంటూ ఉంటే ఒక అబ్బాయికి అక్కడ డబ్బులు దొరుకుతుంది. దాన్ని తీసుకువెళ్ళి తన ఉపాధ్యాయురాలకి ఇచ్చి ఏమని చెప్తున్నారంటే, ఉపాధ్యాయురాలు గారు, నాకు ఈ డబ్బు అక్కడ ఆడుకుంటుంటే దొరుకుతుంది అని చెప్తున్నట్టుగా ఉంది. సరేనా? సరే. ఇప్పుడు ఆమె ఏం చేసి ఉంటుంది? ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఎవరైతే వాళ్ళకి ఇచ్చేసి ఆ అబ్బాయిని మెచ్చుకొని ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బులు దొరికిందని ఆ అబ్బాయి తీసుకోకున్నా నిజాయితీగా ఆ డబ్బులు తీసుకొచ్చి తన ఉపాధ్యాయురాలకి ఇచ్చారు కాబట్టి తననే మెచ్చుకొని ఉంటుంది. సరే పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రం కిందుగా 3 ప్రశ్నలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న, చిత్రంలో ఏమేమి ఉన్నాయి? పిల్లలు, చిత్రంలో ఏమేమి ఉన్నాయి? పాఠశాల, జెండా, పక్షులు, ఇంకా పాఠశాల గ్రౌండు, పూలకుండి, ఇంకా చిన్న చిన్న పూల మొక్కలు, ఇవన్నీ ఉన్నాయి. సరే, రెండవ ప్రశ్న, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? పిల్లలు, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? పిల్లలు ఇంకా ఉపాధ్యాయురాలు ఉన్నారు. సరే, మూడవ ప్రశ్న, చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు, చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఆడుకుంటున్నారు. ఏ ఆటలు ఆడుతున్నట్టుగా ఉంది? కొంతమంది ఏమో ఒక తాడును పట్టుకొని లాగుతున్నట్టుగా ఉంది. ఇంకొంతమంది పరుగులు తీస్తూ ఉన్నారు. ఇంకొంతమంది షటిల్ ఏదో ఆడుతున్నట్టు ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటలు ఆడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. సరే పిల్లలు, ఇప్పుడు ఈ చిత్రం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాఠం యొక్క కవి ఎవరో తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క కవి ఎవరంటే అవధాని రమేష్ గారు. ఈయన ఈ గేయకథ అవధాని రమేష్ గారి రచన గుజ్జనగోలు నుండి తీసుకోబడింది. ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. ఈయన రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు, ఇవన్నీ ఈయన రచనలు. సరేనా? సరే పిల్లలు, ఇప్పుడు మనం ఈ సత్యమహిమ అనే గేయకథను చెప్పుకుందాం. సరేనా? సరే. ఒక పల్లెటూరిలో అకలంక చెరుతుండు, ఆదరువు మాలిన బీదవాడొకడుండు. కట్టెలతో వాడు పొట్ట నింపుకొనుచు, సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు. ఒకనాడు వాడడవి ఒక చెట్టు కొట్టుచో, గొడ్డలి చేజారి పడ్డది నీటిలోన. అయ్యయ్యో దైవమా, అయ్యో కుయ్యో ముర్రో, నా గొడ్డలే పోయ, నా గతి ఇంకేమి? మా నాన్న వస్తాడు, మాకేమో తెస్తాడు, మరి గంజి పోస్తాడు, మమ్ము బతికిస్తాడు అనుచు తెన్నులు చూచి కనులొప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డలా మోమొట్లు కనుగొందు. ఉత్త చేతుల పోయి తత్తరం బెటు తీర్తు, పిల్లల కడుపగ్గి చెల్లారు నెటు తగ్గి, ఈ ఆర్తి ఇనుమడి నే దీర్తు నదిపడి, కనివాని దీనత ఆ నదీ దేవత. చెన్నారు కరుణతో అన్నాయనుచు బిల్చి, రంగారు వన్నెల బంగారు గొడ్డలి చూపి, నీదేనేమో చూడుమా అని పల్కె. మిరుమిట్లు గొలుపుచు మెరిసెడి గొడ్డలి తిలకించి, ఎతడనే తల చేతులాడించి, అది నాది కాదమ్మా, అది నాది కాదు, నాది కానిది నేను మది కోరనోయమ్మా, ఈ మొగంబులకేమి ఈ మిసిమి పసలేమి. వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప, అది కూడా నాది కాదని వాడు తల తిప్పా. ఇనుప గొడ్డలి తీసి ఇది చూడుమా ఎన్న, వాడు నాదే ఎంచు వేడ తనకిమ్మంచు.
వాని సత్యానికి, వాని ధర్మానికి, వాని నిరాశకు ఆ దేవి కరుణించి బంగారు గొడ్డలిని, వెండి గొడ్డలియును బహుమానముగా నిచ్చి పంపించ దీవించి. పిల్లలు, ఇప్పుడు ఈ గేయ కథకు భావం ఏమంటే, ఒక పల్లెటూరులో కల్లా కపటం లేని ఒక బీదవాడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవించేవాడు. ఒకరోజు అతను అడవిలో నది ఒడ్డున చెట్టు కొడుతుంటే గొడ్డలి చేతిలో నుంచి జారి నీటిలో పడింది. అయ్యో దేవుడా, నా గొడ్డలి నీళ్ళల్లో పడింది, నేనెట్లా బతకాలి? నాన్న డబ్బులు తెస్తాడు, అమ్మ వంట చేసి మాకు పెడుతుంది అని నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నేను వట్టి చేతులతో వెళ్తే వారికి ఆకలి ఎలా తీరుతుంది అని బాధపడ్డాడు. అతని బాధ చూసి నదీ దేవతకు మనస్సు కడిగింది. సాయం చేయాలనుకొని ఆ నదిలో ప్రత్యక్షం అయింది. నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసింది. ఆ గొడ్డలి నీదా అని అడిగింది. అతను, కాదమ్మా, ఇది నాది కాదు, నా వంటి పేదవానికి బంగారు గొడ్డలి ఎందుకుంటుంది అని చెప్పాడు. దేవత మళ్ళీ నదిలో నుంచి ఒక వెండి గొడ్డలి తీసింది. ఈ గొడ్డలి నీదా? కాదమ్మా, ఇది కూడా నాది కాదు అని అతను బదులు చెప్పాడు. దేవత ఇనుప గొడ్డలి తీసింది. ఇది నీదా అని అడిగింది. ఇదేనమ్మా, నాది అంటూ చేతులు చాపాడు. నదీ దేవత అతని నిజాయితీని మెచ్చుకొని అతని ఇనుప గొడ్డలిని అతనికి ఇచ్చింది. అంతేకాకుండా బంగారు గొడ్డలిని, వెండి గొడ్డలిని కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది. పిల్లలు, ఈ పాఠం ద్వారా మీరేం తెలుసుకున్నారు? నిజాయితీగా ఉండడం అనేది ఒక గొప్పతనం. నిజాయితీగా ఉంటే మనల్ని ఎవరైనా సరే ఇష్టపడతారు. సరేనా? సరే. అయితే ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన పదాలు, వాటి అర్థాలేమో తెలుసుకుందాం. సరేనా? సరే. మహిమ అంటే గొప్పతనం. అకలంక అంటే మచ్చలేని, చెడు గుణాలు లేనట్టి అని అర్థం. చరితుండు అంటే చరిత్ర కలవాడు, ఇంకా ప్రవర్తన కలవాడు అని అర్థం. సత్యవ్రతంబు అంటే ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం. నెక్స్ట్, నిత్యంబు అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్, గతి అంటే జీవితం గడిచే విధానం. తెన్నులు చూచి అంటే ఎదురు చూసి. మోము అంటే ముఖం. తత్తరం అంటే గాబరా. ఆర్తి అంటే దుఃఖం. ఖని అంటే చూసి. దీనత అంటే దారిద్ర్యం. కరుణ అంటే దయ లేదా జాలి. మిరుమిట్లు అంటే మెరుగులు. తిలకించి అంటే చూసి. మది అంటే మనసు ఇంకా బుద్ధి అని. మొగంబు అంటే ముఖం. మిసిమి అంటే నూతన కాంతి. బహుమానం అంటే కానుక. వన్నె అంటే అందం, రంగు. చెన్ను అంటే అందం. పిల్లలు, ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన అర్థాలు కూడా తెలుసుకున్నాం. సరేనా? సరే. ఇప్పుడు ఈ పాఠానికి సంబంధించిన మరిన్ని అంశాలను తెలుసుకుందాం. అదేమంటే, చదవటం, వ్యక్తపరచడం. అందులో ఒక అంశం, కింది భావాలకి సరిపోయే గేయ భాగాలు గుర్తించి రాయండి. పిల్లలు, ఇక్కడ భావాలు ఉన్నాయి. ఆ భావాలకు సరిపోయే గేయ భాగాలు అంటే మనం గేయం పాడుకున్నాం కదా, ఆ గేయంలో నుంచి భాగాలు తీసి రాయాలి. సరేనా? సరే. మొదటిది, ఒక పల్లెలో నీతిమంతంగా ఏ ఆధారం లేకుండా బతికే పేదవాడున్నాడు. దీనికి సరిపోయే గేయ భాగం రాయండి. ఒక పల్లెటూరిలో అకలంక చరితుండు, ఆదర్వు మాలిన పేదవాడొకడుండు. సరే. రెండవది, నా గొడ్డలి పోయింది, నేనెలా బతకాలి. దీనికి గేయ భాగం ఏమంటే, నా గొడ్డలే పోయా, నా గతి ఇంకేమి అని రాయాలి. మూడవది, బంగారు గొడ్డలి చూపించి ఇది నీదేనేమో చూడు. పిల్లలు, దీనికి గేయ భాగం ఏమొస్తుందంటే, బంగారు గొడ్డలి చూపి నీదేనేమో చూడుము
వస్తుంది. 4వది, నాది కానిది నేను కోరను, నా వంటి పేదవాడికి బంగారు గొడ్డలి ఎక్కడిది. దీనికి గేయ భాగం, నాది కానిది నేను మది కోరనోయమ్మ, ఈ మొగంబులకేమి ఈ మిసిమి పసలేమి. సరేనా? సరే పిల్లలు, ఇప్పుడు 2వ అంశం అదేమంటే గేయాల్ని చదవండి, ఒత్తు పదాలను గుర్తించి రాయండి. పిల్లలు, ఇక్కడ ఒక గేయం ఉంది కదా, ఆ గేయానికి సంబంధించి ఒత్తు పదాలు రాయాలి. సరేనా? రాద్దామా? సరే. ఉదాహరణగా వారు ఏమిచ్చారంటే సత్యవ్రతంబు అని ఇచ్చారు. మిగతా మనం రాసిద్దాం. అవి ఏమేమంటే పల్లెటూరు, ఇంకా ఆదర్వు మాలిన, కట్టెలు, చెట్టు, తెన్నులు, ముద్దు బిడ్డలు, గొడ్డలి, వన్నె, మిరుమిట్లు. ఇంకా మీకు నచ్చినవి అంటే మీకు తెలిసినవి రాయండి. సరేనా? సరే. ఇంకా మరొక అంశం, కింది గేయకథ పాదాలను సరైన క్రమంలో రాయండి. పిల్లలు, ఇక్కడ గేయకథ పాదాలు ఇచ్చారు, కానీ అవి సరిగా కాకుండా ఇచ్చారు. అంటే మనం సరైన క్రమంలో రాయాలి. సరేనా? సరే. మొదటగా ఏమొస్తుంది? అనుచు తెన్నులు చూచి. 2వది కనులొప్ప చెప్పేటి. 3వది నా ముద్దు బిడ్డల. 4వది మోమెట్లు కనుగొందు. ఇప్పుడు మొత్తం చెప్పండి. అనుచు తెన్నులు చూసి కనులొప్ప చెప్పేటి, నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు. సరే. ఇప్పుడు మరొక అంశం, ఇదేమంటే కింది గేయకథ పాదానికి భావాన్ని రాయండి. పిల్లలు, ఈ గేయకథ పాదం ఇచ్చారు, ఆ గేయకథ పాదానికి మనం భావం రాయాలి. రాసేద్దామా? ఏమిచ్చారంటే గేయకథ పాదం, బంగారు గొడ్డలని వెండి గొడ్డలియును బహుమానంగా నిచ్చి పంపించ దీవించి అని ఇచ్చారు. ఇప్పుడు మనం దీనికి భావం రాద్దాం. ఏమని రాద్దాం? బంగారు గొడ్డలిని వెండి గొడ్డలిని బహుమతిగా ఇచ్చి దీవించి పంపించింది. దీనికి భావం. సరే పిల్లలు, ఇప్పుడు మరొక అంశం, అదేమంటే కింది పదాలను సరైన ప్రదేశంలో రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు బాక్స్లో. అవి ఏమంటే మేత, పాలిచ్చి, మెలగాలో, పంజ, తల్లిని, సత్యసంధత, లేక దూడ. ఈ పదాలు ఇచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక పేరా ఇచ్చారు. ఆ పేరాలో ఈ కొన్ని ప్రదేశాలు ఇచ్చి, ఖాళీ ప్రదేశాలు ఇచ్చి, ఆ ప్రదేశాల్లో మీరు ఏ పదం అయితే కరెక్ట్ పెట్టాలో అది పెట్టాలి. సరేనా? సరే. ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది సాధు జంతువు. ఒకనాడు ఆ ఆవు అడవిలో ఏం చేస్తుండగా అంటే మేత మేస్తుండగా ఆకలితో ఉన్న పులికంట పడింది. ఆవును చూడగానే ఒక్కసారిగా ఆ ప్రదేశంలో ఏం రాయొచ్చు? పంజా విసిరబోయింది. అప్పుడు ఆవు తనకో ఏముందని బుద్ధులు నేర్పిస్తానని ప్రాధేయపడింది. లేక దూడ పెట్టాలి. మొదట పులి ఒప్పుకోలేదు. చివరకు సరేనంది. ఆవు ఇంటికి వెళ్ళి బిడ్డకు ఈ ప్రదేశంలో పాలిచ్చి రాయాలి. ఇతరులతో ఎలా మెలగాలో బుద్ధులు నేర్పి పులి దగ్గరకు వెళ్తుంది. దూడ కూడా ఈ ప్రదేశంలో తల్లిని రాయాలి, అనుసరిస్తుంది. తల్లి బిడ్డల ప్రేమానాలు. ఆవు ఈ ప్రదేశంలో ఏం రాయొచ్చు? సత్యసంధతకు పులి మెచ్చి వాటిని విడిచిపెట్టి నీ బిడ్డతో హాయిగా బతకమని చెప్పింది. పిల్లలు, ఇప్పుడు మనం ఈ డాష్లో అంటే ఈ ప్రదేశంలో ఏ పదాలు అయితే పెట్టాలో ఆ పదాలు కరెక్ట్గా పెట్టేశాం కాబట్టి ఇది ఒక పేరా తయారైపోయింది. సరేనా? సరే. ఇప్పుడు ఈ పేరాకి సంబంధించి మన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు జవాబులు రాయాలి. సరేనా? పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చారు. ఇప్పుడు మొదటి ప్రశ్న, ఆవు తన లేగదూడతో ఏమని చెప్పి ఉంటుంది? పిల్లలు, ఆవు తన లేగదూడతో ఏమని చెప్పి ఉంటుంది? ఇతరులతో ఎలా మెలగాలో బుద్ధులు నేర్పి ఉంటుంది. సరే. రెండవది, ఆవుకి పులి ఎక్కడ ఎదుటపడింది? పిల్లలు, ఆవుకి పులి ఎక్కడ ఎదుటపడింది? అడవిలో. సరే. మూడవది, పులి ఆవును ఎందుకు విడిచిపెట్టింది? ఎందుకు విడిచిపెట్టింది? ఆవు యొక్క సత్యసంధతకు విడిచిపెట్టింది. సరే. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే పదజాలం. అందులో మరొక అంశం, గేయంలో ప్రాసపదాలను రాయండి. ప్రాసపదాలను రాయండి. ప్రాసపదాలు అంటే ఏమి?
ఒకే విధంగా ఉండాలి, కానీ వేరు వేరు అర్థాన్ని కలిగి ఉండాలి. సరేనా? పలకడానికి ఒకేలాగా ఉండాలి. సరేనా? ఉదాహరణగా ఒకటి ఇచ్చారు. అదేమంటే నింపుకొనుచు జీవించు ఇచ్చారు. ఇప్పుడు మనం గేయంలో ఉన్న ప్రాసపదాలు రాసేద్దాం. సరేనా? చెప్పండి. సత్యంబు నిత్యంబు, వస్తాడు తెస్తాడు, దీనత దేవత, కనుపగ్గి ఎటు తగ్గి, ఇనుమడి ఇరవడి, రంగారు బంగారు. సరే పిల్లలు, ఇప్పుడు మనం ప్రాసపదాలు కూడా రాసేసాం. సరేనా? ఇప్పుడు మరొక అంశం. అదేమంటే కింది పదాలకు బహువచన రూపాలు రాసి సొంత వాక్యాలు రాయండి. పిల్లలు, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలకు బహువచన రూపాలు రాసి ఇంకా సొంత వాక్యం రాయాలి. సరేనా? వారు ఉదాహరణగా ఒకటి ఇచ్చారు. అదేమంటే చెట్టు. చెట్టు అనే పదానికి బహువచనం ఏమొస్తుంది? చెట్లు. ఇప్పుడు చెట్లుతో మనం ఒక సొంత వాక్యం రాయాలి. సరేనా? అది కూడా వారే రాసేశారు, మనం చెట్లను పెంచాలి అని. రెండవది బహుమానం. బహుమానం అనే పదానికి బహువచనం ఏమొస్తుంది? బహుమతులు. ఇప్పుడు ఈ బహుమతులను ఆధారం చేసుకుని ఒక సొంత వాక్యం రాసేద్దాం. ఆటల పోటీల్లో విజేతలైతే బహుమతులు పొందవచ్చు. సరే. మూడవది దేవత. దేవతకు బహువచనం దేవతలు. ఇప్పుడు మనం సొంత వాక్యం ఏం రాయొచ్చు? మంచిగా ఉన్నట్లయితే దేవతలు అనుగ్రహిస్తారు. నాలుగవది పిల్లవాడు. పిల్లవాడుకి బహువచనం పిల్లవాళ్ళు. దీనికి ఏం రాయొచ్చు? సొంత వాక్యం పిల్లవాళ్లకు ఆటలంటే ఇష్టం. ఐదవది నది. నదికి బహువచనం నదులు. దీనికి సొంత వాక్యం ఏం రాయొచ్చు? నదులలో స్నానం చేస్తే చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు వీరికి సొంత వాక్యాలు కూడా మనం రాసేసాం. ఇప్పుడు మరొక అంశం. అదేమంటే కింది పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. పిల్లలు, ఇక్కడ ఉదాహరణగా ఒకటి ఇచ్చారు. అదేమంటే నిత్యము. నిత్యము అంటే అర్థం ఏమొస్తుంది? ప్రతిరోజు. సొంత వాక్యం కూడా వారే ఇచ్చేశారు. అదేమంటే సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు అని ఇచ్చారు. మిగతావి మనం రాయాలి. సరేనా? సరే. మొదటిది బీదవాడు. బీదవాడు అంటే అర్థం పేదవాడు. దీనికి సొంత వాక్యం రాయండి. ధనవంతులు పేదవారిని ఆదుకోవాలి. సరే. రెండవది పల్లెటూరు అంటే పల్లె. దీనికి సొంత వాక్యం రాయండి. పల్లె చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సరే. మూడవది మోము అంటే ముఖం. చెప్పండి. చిన్న పిల్లల ముఖంలో సంతోషం చాలా బాగుంటుంది. సరే. నాలుగవది తిలకించి అంటే అర్థం చూసి. అంటే సొంత వాక్యం జూలో సింహాన్ని చూసి భయపడ్డాను అని రాయొచ్చు. సరే. మరొక అంశం. సత్యం పలకడం ఒక మంచి లక్షణం. అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండటం వలన మనం మంచి వాళ్ళుగా తయారవుతాము అని ఇచ్చారు. ఇక్కడ కింది మంచి లక్షణాలు చదవండి. వీటిలో మీరు ఏ లక్షణాలు కలిగి ఉన్నారో వాటికి ఒప్పు పెట్టండి, అంటే టిక్ పెట్టండి అని ఇచ్చారు. సరేనా? ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ మంచి లక్షణాలు. మీరు ఏవైతే కలిగి ఉంటారో వాటికి మీరు టిక్ కొట్టాలి. సరేనా? సరే. సత్యం పలకడం. సత్యం పలుకుతారా మీరు? అయితే టిక్ కొట్టండి. రెండవది హింసను విడనాడడం అంటే ఎవరికి హింసించకపోవడం, అంటే హింసను విడిచేయాలి. సరేనా? దానికి మీరు చేస్తారా? టిక్ కొట్టండి. నిజాయితీ కలిగి ఉండటం అంటే మీరు ఎప్పుడు నిజమే చెప్తారా? అయితే టిక్ కొట్టండి. సమయ పాలన పాటించడం, దానికి టిక్ కొట్టండి. మర్యాదగా మాట్లాడటం మీరు చేస్తారా? అయితే టిక్ కొట్టండి. పెద్దలను గౌరవించడం, ఇది ఒక మంచి లక్షణం, ఇది మీరు చేస్తారా? అయితే టిక్ కొట్టండి. ఇతరులకు సహాయం చేయడం, ఇది టిక్ కొట్టండి. దయ కలిగి ఉండటం మీరు చేస్తారా? అయితే టిక్ కొట్టండి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం, ఇవన్నీ మీరు చేస్తారా? అయితే టిక్ కొట్టండి. పరిశుభ్రతను పాటించడం, దీనికి టిక్ కొట్టండి. ఇవన్నీ మంచి లక్షణాలు, ఇవన్నీ మీరు చేస్తారు కాబట్టి వీటన్నింటికి టిక్ పెట్టారు. సరేనా? సరే. ఇప్పుడు మరొక అంశం. కింది పదాల ఆధారాలతో కొత్త పదాన్ని కనుక్కోండి.
పిల్లలు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాల ఆధారాలతోనే మనం ఒక కొత్త పదం కనుక్కోవాలి. సరేనా? సరే. మొదటిది క్షీరాన్నం. క్షీరాన్నం అంటే కొత్త పదం ఏమొస్తుంది? పాలన్నము. సరే. రెండవది ఒక శరీర భాగం. ఏమైంటుంది? పాదము. మూడవది పుణ్యం కానిది. పాపము. నాలుగవది ఒక పక్షి. పావురము. రాయి. పాషాణము. పక్క భాగం అంటే పార్శ్వము. బెల్లంతో చేసేది. పాయసము. సరే పిల్లలు, ఇప్పుడు వీటికి మనం కొత్త పదాన్ని కనుక్కునేసాం ఈ పదాలతో. ఇప్పుడు మరొక అంశం, అదేమంటే భాషాంశాలు. భాషాంశాల్లో ఏమిచ్చారంటే మొదటిది కింది వాక్యాలు చదవండి అని ఇచ్చారు. వాక్యాలేమో చదివేద్దామా? సరే. మొదటిది రాజు రాము తోటకు వెళ్ళారు. రెండవది మామిడికాయలు కోసారు. మూడవది ఇంటికి తెచ్చారు. నాలుగవది అమ్మకు ఇచ్చారు. పిల్లలు, ఇప్పుడు ఈ వాక్యాలన్నీ మీరు చదివారు కదా. అయితే ఈ వాక్యాల్లో వెళ్ళారు, కోసారు, తెచ్చారు, ఇచ్చారు లాంటి పదాలు పనులు జరగటాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి పదాలను ఏమంటామంటే క్రియాపదాలు అని అంటాం. ఏం చెప్పు? పనులు జరుగుతున్నాయి కాబట్టి వీటిని క్రియాపదాలు అని అంటారు. ఇప్పుడు కింది వాక్యాలలో క్రియాపదాలు గుర్తించి గీత గీయండి అని ఇచ్చారు. అందులో మొదటి వాక్యం, ఇందులో ఏది క్రియాపదమో దానికి గీత గీయాలి. సరేనా? సరే. మా నాన్న బొమ్మలు కొన్నాడు. పిల్లలు, ఈ వాక్యంలో ఉన్న క్రియాపదం ఏది? కొన్నాడు. కాబట్టి దానికి గీత గీయండి. రెండవది పిల్లలందరూ ఆటలు ఆడారు. ఇందులో ఉన్న క్రియాపదం ఆడారు కాబట్టి దానికి గీత గీయండి. మూడవది అమ్మ ఉత్తరం రాసింది. ఇందులో క్రియాపదం రాసింది కాబట్టి గీత. నాలుగవది ప్రవల్లిక నాట్యం చేసింది. ఇందులో ఉన్న క్రియాపదం చేసింది కాబట్టి గీత గీయండి. ఐదవది తరుణ్ చిత్రం గీశాడు. ఇందులో ఉన్న క్రియాపదం గీశాడు కాబట్టి గీత గీయండి. ఆరవది మురళి పాటలు పాడాడు. ఇందులో ఉన్న క్రియాపదం పాడాడు కాబట్టి ఇక్కడ కూడా గీత గీయండి. పిల్లలు, ఇప్పుడు క్రియాపదాలు అంటే మీకేమో తెలిసింది కదా. ఏం చెప్పండి? పనులు జరగడాన్ని తెలియజేసే వాటిని క్రియాపదాలు అని అంటారు. సరే, ఇప్పుడు మరొక అంశం, కింది ఖాళీలను క్రియాపదాలతో పూరించండి. పిల్లలు, ఇక్కడ కొన్ని ఖాళీలు ఇచ్చారు. ఆ ఖాళీలను ఇచ్చిన వాక్యాలతో అంటే ఇచ్చిన పదాలతో మీరు కరెక్ట్గా క్రియాపదాలు పూరించాలి. సరేనా? సరే. మొదటిది గీత కవితలు ఏం చేస్తుంది? రాస్తుంది. రెండవది హర్షిత చిత్రాలు గీస్తుంది. మూడవది చంద్ర అన్నం తిన్నాడు. నాలుగవది రాబర్ట్ సైకిల్ తొక్కాడు. ఐదవది అహ్మద్ ఈత కొట్టారు. సరే, ఇవన్నీ క్రియాపదాలు. ఈ క్రియాపదాలను పూరించడం ఇప్పుడు మీకు వచ్చేసింది. ఇప్పుడు క్రియాపదాలు అంటే ఏమో తెలుసు కదా. ఏమో చెప్పండి? పనులు జరగటాన్ని తెలియజేస్తాయి కాబట్టి వాటిని క్రియాపదాలు అంటారు. సరే పిల్లలు, మీ అందరికీ ఈ పాఠం నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.